హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ఇవాళ మనము చేపల పులుసు ఎలా కుక్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఫిష్ తీసుకున్నాము. మేము ఇవాళ బొచ్చ చేప తీసుకున్నాము. ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనము ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. చింతపండు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ధనియాలు, లవంగాలు, ఇలాచీ, చెక్క, జీలకర్ర. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు. ఫస్ట్ అయితే మనం ఫిష్ మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, చెక్క ఇవన్నీ పొడిగొట్టేసుకోవాలి మిక్సీ పట్టేసి. అలాగే థిక్నెస్ కోసము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. ఒక టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద దాక తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక కొన్ని మెంతులు వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా. ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటో ఒకటి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా వేగిపోయిందో. నూనె కూడా చక్కగా తేలుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. ఈ తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోండి కారము. అలాగే ఉప్పు సరిపడా. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా రసం పోసేసుకోవాలి ఇందులో. కావాలంటే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. మీ థిక్నెస్ని బట్టి మీరు చేసుకోండి. మీ గ్రేవీ ఎలా కావాలంటే అలాగా. అలాగే గరం మసాలా పొడి మనం పట్టుకున్నాం కదా ఇందాక, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మసలాలి. ఇలా మసులుతున్నప్పుడు మనం చాప ముక్కలు వేసేసుకోవాలి.
ఈ చేపలు అనేవి పులుసులో మునిగేలాగా చూసుకోండి, బయటికి కనిపించకుండా పులుసులో మునిగేలాగా ఉంటేనే ముక్కకు కూడా పులుసు బాగా పట్టుకునిద్ది. అలా ఉడికిస్తూ ఉండాలి. ఇంక అందులో మనం గరిట పెట్టేది ఏం లేదు, దాకా పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ముక్క విరిగిపోకుండా ఉండాలి అంటే. మధ్యలో ఒక్కసారి తిప్పండి చాలు, సరిపోద్ది. తర్వాత నూనె తేలే వరకు కుక్ చేయటమే అంతే. చూడండి ముక్క కూడా ఎలా ఉడికిపోయిందో, నూనె కూడా పైకి తేలుతుంది. అంతే అండి, వేడివేడిగా చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసి టేల్స్. థ్యాంక్